ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు తెలుసుకునే విషయం ఏంటంటే, మనం బ్రతకడం కాదు, జీవించాలి. బ్రతకడం కాదు, జీవించాలి. చూడండి, జీవితంలో మనం మామూలుగా అంటుంటాం, ఎలా బ్రతకాలి అంటుంటాము, ఆలోచిస్తుంటాం కూడా దాని గురించి. కానీ చాలా కొన్ని సందర్భాలలో మాత్రమే మనం ఏమంటాం, ఎలా జీవించాలి అనే ఒక ప్రశ్న మనకు ఉట్టిపడుతుంది. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, బ్రతకడానికి జీవించడానికి ఏముంది తేడా, ఈ రెండు ఒకటే కదా అని ఒక ప్రశ్న మనలో ఉదయిస్తుంది. ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా అనిపించిన వాటి మధ్యలో చాలా చాలా గొప్ప తేడా ఉంది. బ్రతకడం అంటే శరీరానికి సంబంధించిన విషయం, ఓకేనా? జీవించడం అంటే మన యొక్క మనసుకు, ఆత్మకు సంబంధించిన విషయం. చూడండి, మనం ఊపిరి తీసుకున్నంత మాత్రాన ఏమంటారు, ఈ జీవితం పరిపూర్ణం కాదండి. మనకున్నటువంటి సమయంలో ప్రతి ఒక్క క్షణాన్ని మనం అర్థవంతంగా, ఆనందంగా, ఏమంటారు, చైతన్యవంతంగా అనుభవించగలిగితేనే అది మనకు నిజమైన జీవితం అవుతుంది. మరి ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉదయాన్నే ఏం చేస్తారు? పడుకుంటారు కదా, లేస్తారు, వాళ్ళ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ యొక్క బ్రతకడానికి ఏం చేస్తారు? వాళ్ళు డబ్బును సంపాదిస్తారు. డబ్బును సంపాదించి ఏం చేస్తారు? తింటారు. వాళ్ళ యొక్క బ్రతకడానికి తింటారు, ఆ తర్వాత మళ్ళీ పడుకుంటారు. ఆ రోజు మొత్తం అలా అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు సేమ్ అదే చక్రం తిరుగుతుంది. మరి కొన్ని రోజులు అలా పోయిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, ఏంటి, నేను అసలు ఈ యొక్క సమయాన్ని గడిపానా, ఏం చేస్తున్నాను, అసలు నా జీవితంలో నేనేం సాధించాను, ఇన్ని రోజులు ఏం చేశాను అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఆ ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెప్పగలుగుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క జీవితంలో జీవించిన వాళ్ళు అవుతారు. ఇన్ని రోజులు మనం ఏం చేసినాము అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం మనకు మనం చెప్పుకోగలగాలి, వేరే వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుంది మన జీవితం, మానవుని యొక్క జీవితం అంటే, ఇప్పుడు ఒక గడియారం ఉంది, వాచ్ ఏం చేస్తుంది? అందులో ఉన్నటువంటి ఆ ముళ్ళు, నిమిషాల ముళ్ళు అనుకోండి, గంటల ముళ్ళు అనుకోండి, సెకన్లు, ఆ 3 ముళ్ళు నిరంతరము ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి, అవునా? ఒక సెకండ్ ఆగుతుందా? ఆగదు. కానీ ఆ ముళ్ళకు ఆనందము తెలియదు, బాధ తెలియదు, అనుభవము తెలియదు. కేవలం అవి పని మాత్రమే చేస్తుంటాయి. మరి ఆ గడియారం ఎలా, ఆ వాచ్ ఎలా పనిచేస్తుందో యాంత్రికంగా, అది ఒక యంత్రం కదా, యంత్రంలా పనిచేస్తుంది. మరి మానవుని జీవితం కూడా ఆ యంత్రం లాగానే పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఉదయం లేస్తున్నాం, ఇంటి పనులు చేసుకుంటున్నాం, బయటి పనులు చేసుకుంటున్నాం, మన యొక్క కుటుంబాన్ని గడపడానికి, ఏమంటారు, బ్రతికించడానికి, జీవించడానికి, ఉద్యోగము, ఇంటి బాధ్యతలు, ఇలా రకరకాలుగా ఎవరెవరు ఏ పనులు చేయాలో అలా చేస్తున్నాం. దాంతోపాటు అప్పులు, సమస్యలు, ఇవన్నీ ఉన్నాయా లేదా మన జీవితంలో? మరి ఇవన్నీ, వీటి మధ్యలో మన యొక్క అందాన్ని చూడటం మనం మర్చిపోయాం.
అందుకే చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్రతుకుతున్నారు, కానీ ఎవరు కూడా జీవించడం లేదు. జీవించడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క క్షణాన్ని మనం అనుభవించాలి. ఎలా అంటే ఉదయం లేవంగానే మనకి ఎవరు కనిపిస్తారు? సూర్య భగవానుడు కనిపిస్తాడు. ఆ సూర్య భగవానుని చూసి మనం ఎప్పుడైనా ఆస్వాదిస్తామా? ఆనందిస్తామా? ఆయన వల్ల మనకి ఎంత చక్కటి జీవితం జీవిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన ఉదయిస్తున్నాడు, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఆయన కనుక ఒక్క రోజు లేటుగా వస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో తలుపులు మూసుకొని ఇంకా సూర్యుడు రాలేదు కదా, లేద్దాంలే, చేసుకుందాంలే, ఈరోజు మోడమేసుకుందిలే అని ఆగిపోతున్నామా లేదా మనం? అంటే ఆ సూర్య భగవాన్ని చూడు మనం ఇట్లాగా ఆనందించడం లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు నవ్వుతుంటే ఆ నవ్వులో మనం ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామా? గమనించండి. మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు అనకండి. ఉన్నప్పటి సంగతి కదా! అది కూడా పాయింట్ ఔట్ చేసుకోవాలి. ఉదయం లేవంగానే మనకు చక్కటి పక్షుల కిలకిల రావాలు వినిపిస్తుంటాయి. దాని గురించి పట్టించుకుంటామా? బయట కూర్చుంటే మనకు చక్కటి గాలి వస్తుంది. చల్లటి గాలి వస్తుంది. ఆ గాలిని ఆస్వాదిస్తున్నామా మనం? లేదు. తల్లిదండ్రులతో ఎప్పుడైనా ప్రేమగా గడిపామా? మాట్లాడామా? అది లేదు. జీవితంలో ఎవరికైనా సహాయం చేసింటాం, చేయకుండా ఏముండం. ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళ యొక్క మొహంలో చిరునవ్వు ఉంటుందే, ఆ చిరునవ్వును మనం ఎప్పుడైనా చూసామా? ఎక్కడే ఒకటే మనకేంటి, మనం సహాయం చేశాము అనే ధీమా ఒకటే. ఆ కాలర్ ఏసుకోవడం, ఎగరేసుకోవడం ఒకటే. ఇవన్నింటిలో కనుక ఆ తల్లిదండ్రిని ప్రేమించడంలో, పక్షుల కిలకిలా రావాలను ఆస్వాదించడంలో, ఆ చిన్న పిల్లవాని నవ్వులో ఆస్వాదించడం, సూర్యుని యొక్క వెలుతురును ఆస్వాదం. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడే మనం మన జీవితంలో జీవించినట్లు మనం అనుకుంటున్నాం. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినాము. మాకింత కోట్ల సంపద ఉంది. ఇంకేం బ్రతకాలి, ఇంకేం జీవించాలి. అది కాదండి జీవితం అంటే. జీవితం అంటే పెద్ద పెద్ద విజయాల్లో ఉండేది కాదు. చిన్న చిన్న ఆనందాలను మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, ఆ చిన్న చిన్న ఆనందాలను గుర్తించగలిగినప్పుడు మన హృదయంలో కలిగేటటువంటి ఆ ఆనందాన్ని మనం గమనించాలి. అది మనం చూడాల్సింది. చూడండి, ఒక ఇద్దరు స్నేహితులుంటారంట. ఇద్దరు స్నేహితులు ఏమంటారు, తోట తోటలో వాళ్ళు విహరించడానికి వెళ్తారంట. వెళ్ళినప్పుడు అందులో ఒకతనేమో అతనికి ఫోన్ కాల్ వస్తుందంట. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఏమీ గమనించకుండా ముందుకెళ్ళిపోతాడంట. ఇంకొకతను ఏం చేశాడంట అంటే చక్కగా ఆ పక్షుల యొక్క శబ్దాలను వింటాడంట. ఆ పూల చెట్లు, కాయగూరలు ఎన్నో రకరకాలుంటాయి కదా తోట అన్నాక. వాటన్నిటిని ఆస్వాదించుకుంటూ తను ఉంటాడంట. ప్రకృతి ఇంగా చక్కగా ఎంత అంటే ఇంగసలు ఆ ఆనందాన్ని మైమరచి పోయేటట్టుగా అతను జీవిస్తుంటాడు. మరి చూడండి, ఇద్దరు ఒకే దారిలో నడిచారు. ఇద్దరు ఒకే తోటకు వెళ్లారు. కేవలము ఒకతను సాధారణ జీవితం జీవిస్తూ అక్కడ వెళ్ళిపోయాడు. కానీ ఇంకొకతను ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించిండు. అంటే ఇక్కడ తేడా ఏంటి అంటే బయట పరిస్థితులు ఒకటే. కానీ మనసులో ఉందే ఆ తేడా. ఒకరేమో దాన్ని బాగా ఆస్వాదించగలిగారు. ఇంకొకరు దాన్ని గుర్తించలేకపోయారు. మరి మానవుడు ఎందుకు ఇలా జీవించలేకపోతున్నాడు? ఎందుకంటే అతడెప్పుడూ కూడా గతంలో లేదా భవిష్యత్తులో మనం చెప్పుకుంటామే ఎప్పుడు గతము, భవిష్యత్తు దాని గురించి ఆలోచిస్తాం. గతం గురించి ఆలోచిస్తే ఏముంటాయి మనకు? బాధలు తప్ప ఇంకేమీ ఉండదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలియదు.
కానీ ఈ వర్తమానాన్ని పాడు చేసుకుంటాం మనం. వర్తమానంలో ఉన్నటువంటి జీవితాన్ని మనం గమనించటం లేదు. ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి భయపడుతూ, మనం ఈ రోజు ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం. దాన్ని మనం కోల్పోతున్నాం. కానీ జీవితం మాత్రం ఈ క్షణంలోనే ఉంది. గతంది అంటే నిన్నటి చరిత్ర. భవిష్యత్ అంటే ఏం తెలుస్తుందో తెలియదు. అందుకే అది రహస్యం కింద పోలుస్తారు. కేవలం ఈ రోజు మాత్రమే మన చేతిలో ఉందండి. నీ గతము నీ చేతుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. అందుకే మనకు పెద్దలు, గురువులు, మహాత్ములు చెప్పేది ఒకటే. ఏంటి? ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించండి. అందుకే మనకు పత్రికారు ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని అందించారండి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. వర్తమానంలో జీవించాలంటే ప్రస్తుత క్షణాన్ని నీవు గమనించగలగాలి. అందుకే ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా సందేశం చెప్పాడు. ఏంటంటే మనిషి కేవలం తన కర్తవ్యం పైన అధికారం ఉంది. అంటే తను చేసే పని పైన మాత్రమే అధికారం ఉంది. కానీ ఫలితం పైన అధికారం లేదు. ఎప్పుడు ఫలితాల గురించి ఆలోచిస్తూ, భయపడుతూ, బాధపడుతూ నువ్వు కనుక జీవిస్తే నీ యొక్క జీవితం నీకే భారంగా మారుతుంది. అంతే కదా! సాఫీగా సాగదు ఇంకా. ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మనం మనం ఏదైతే పని చేయాలో ఆ కర్తవ్యాన్ని మనం ప్రేమతో చేస్తూ అందులో జీవించాలి. జీవించడమే కాకుండా నువ్వెప్పుడైతే దాన్ని ఆస్వాదిస్తే నీకది రోజు ఒక పండగలాగానే ఉంటుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకు? అంటే ధ్యానం ద్వారా మాత్రమే మనం ఈ విషయాలను తెలుసుకోగలుగుతాం. మనం ఈ క్షణంలో ఎలా ఉండాలో మనకెవరు నేర్పుతారు? ఎవరు నేర్పినా మనం నేర్చుకోం. మన యొక్క అనుభవమే మనకు నేర్పుతుంది. అది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే నా అనుభవం అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ శ్వాసను గమనిస్తారో ఆ వ్యక్తి మాత్రమే మెల్లిమెల్లిగా వర్తమాన క్షణంలో జీవించడానికి అలవాటు చేసుకుంటాడు, జీవించగలుగుతాడు. చూడండి, ఒక ఊర్లోనంట ఒక పెద్ద గొప్ప ధనవంతుడు ఉన్నాడంట. అతనికి ఎంత డబ్బు ఉన్నా ఏ తృప్తి లేదంట, ఆనందం లేదంట. ఎంతసేపు ఇంకా డబ్బు సంపాదించాలి, సంపాదించాలి అనే ఆలోచనే ఉందంట. ఆయన ఏ రోజు కుటుంబానికి సమయాన్ని ఇవ్వలేదంట. తన ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేదంట. తన యొక్క జీవితాన్ని తానే ఆస్వాదించలేకపోయాడు. ఆయనకు ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎవరైనా సరే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా! ఆ ఆరోగ్యం దెబ్బతిని ఏదో ఒక రకంగా ఒకసారి హాస్పిటల్‌కి పోవాల్సొస్తుందంట. పోయినప్పుడు ఆ మంచం మీద పడుకున్నప్పుడు తను ఇన్ని రోజులు ఏం చేశాను అని తన యొక్క జీవితాన్ని నెమరు వేసుకున్నాడంట. నెమరు వేసుకుంటే, అయ్యో! నేను నా కోసం ఏమీ చేసుకోలేదని చెప్పేసి అప్పుడు బాధపడతాడంట. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు తనేం చేసాడు? డబ్బు, డబ్బు, డబ్బు నా కొడుకుకు, నా మన్మన్లకు కావాలని ఎంతో నిరంతరంగా ఏమంటారు? విశ్రాంతి లేకుండా ఆ డబ్బును సంపాదించిండు. మరిప్పుడు డబ్బు ఎంతో ఉంది. గుట్టలు, గుట్టలు. కానీ అనుభవిద్దామంటే ఆరోగ్యం లేదు. ఆ ఆరోగ్యాన్ని కోల్పోయాను. అనుకుంటున్నాడంట. ఇప్పుడు నేను ఈ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేస్తున్నా, నా దగ్గర ఉందని. కానీ ఆరోగ్యం మాత్రం నాకు రావటం లేదు. ఆరోగ్యం రావటం లేదు. ఆ పోయిన జీవితాన్ని కూడా తిరిగి పొందలేకపోతున్నాను అని అప్పుడు గుర్తొస్తుందంట. అప్పుడేం చేస్తారు? అంటారు గదా! చేతులు కాలాక ఆకులు పట్టుకొని మాత్రం ఏం లాభమని. మరి మనం ఎంత సంపాదించామన్నది కాదు. మన యొక్క జీవితాన్ని ఎంత చక్కగా జీవించామన్నదే ముఖ్యం. చూడండి, ఉదాహరణకు ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడనుకోండి. ఆ సంగీత విద్వాంసుని గమనిస్తే గనక అతడు
ఆ స్టేజ్ మీద ఎక్కుతాడు. స్టేజ్ మీద ఎక్కించినప్పుడు ఆయన పాటలు పాడుతుంటాడు. పాటలు పాడినప్పుడు ఆయన పాడిన పాటను ఆ ప్రేక్షకులు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది మెచ్చుకుంటున్నారు, ఎంత డబ్బు వస్తుంది అనే ఆలోచన అతనికి ఏమాత్రము ఉండదు. ఎంతసేపు తను పాడే పాట పైనే తనకు ఆ ధ్యాస అనేది ఉంటుంది. దాంట్లోనే లీనమైపోతాడు. అలా లీనమైపోతేనే తన యొక్క పాటను అందరూ మెచ్చుకుంటారు, ప్రతి ఒక్కరూ ఆస్వాదించగలుగుతారు. అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు అవన్నీ వస్తాయి. అవునా కాదా? మరి అలా కాకుండా ఆ విద్వాంసుడు నన్నెంతమంది మెచ్చుకుంటారు, ఎంతమంది వచ్చారు, నాకెంత డబ్బొస్తుంది, వీటిపైన కనుక ఆలోచన పెట్టాడనుకోండి, ఆ పాడే పాటల మాధుర్యం అనేది ఉండదు. ఎవరు మెచ్చుకోకపోవడము కాక ఆయన ఆయన ముందు నుంచి అందరూ లేచి వెళ్ళిపోతుంటారు. అవునా కాదా? అలాగే మన జీవితంలో కూడా మనం పనులు చెయ్యాలి. పనులు చేస్తూ మన యొక్క జీవితాన్ని ఆస్వాదించాలి. అంతేకాని నేను ఈరోజు ఇంత సంపాదించినా నాకెలాంటి ఫలితం వస్తుందని ఆందోళన పడుతుంటే కనుక మన యొక్క జీవితం మనకు భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే పనిలో పూర్తిగా మనం లీనమవ్వాలి. ఆ వచ్చే పేరు కోసం మనం పాకులాడొద్దు. నువ్వు వచ్చే పేరు కోసం పాకులాడావనుకోండి, నువ్వు జీవితాన్ని పూర్తిగా నీవేమీ ఆస్వాదించలేవు. ఎవరైనా సరే ఏ పని చేస్తున్నా సరే దానిపైన ధ్యాస పెట్టి ఆ పనిలో వచ్చేటువంటి ఆనందాన్ని ఆస్వాదించగలరు. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఈ జీవితం అనేది ఒక ప్రయాణం. అంతే కదా? ఈ ప్రయాణంలో మనకు భయం ఉండకూడదండి. ఏముండాలి? అవగాహనతో నడవాలి. అలా కాకుండా మనం ఎప్పుడు ఏదో ఒకటి సాధించిన తర్వాతనే నేను సంతోషంగా ఉండగలుగుతాను. ఇప్పుడు మనం చెప్తుంటాం, ఎవరైనా ధ్యానం చేయమని చెప్తే నా యొక్క బాధ్యతలు అయిపోవాలి. మేము ఇల్లు కట్టుకుంటున్నాము, లేదా కొడుకు పెళ్లి చేస్తున్నాము, నా కొడుకు పెళ్లికున్నాడు, నా బిడ్డకు ఉద్యోగం రావాలి, లేదా నాకు ఇంకా కొన్ని రోజులైతే రిటైర్మెంట్ అవుతాను. మనకెవరో మన జూమ్ లో పాల్గొంటారు చూడు, ఇంకా 2 months అయితే రిటైర్ అయిపోతాను, మొత్తం దీంట్లోకి వస్తాను అన్న అని చెప్తారు కదా, మన జూమ్ లోనే చెప్తారు. ఏది 2 నెలలు కాదు, 4 నెలలు అయిపోయింది. ఇలా ఎవరెవరు ఇది అయిపోయినాక చేస్తా అని ఆ జీవితం గురించే ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ నీవు అయిపోయిన తర్వాత చూస్తాను అని అనడానికి ఆ సమయానికి నువ్వు ఉంటావో ఈ భూమి మీద ఉండవో కదా తెలియదు. ఎందుకంటే ఇక్కడ సంతోషం అనేది గమ్యం కాదండి, మనం జీవిస్తూ పోవాలి. ఆ జీవించే జీవితంలో మనకి ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి. అది ఆ ప్రయాణం. ఆ ప్రయాణం అలా మనం కొనసాగిస్తూనే ఉండాలి. అంతే తప్ప ఇదైనాక అది చేస్తా, అదైనాక అది చేస్తా ఏది కాదు. నువ్వు అన్నిటితో పాటు దీన్ని కూడా, ఈ ధ్యానాన్ని కూడా చెయ్యాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. చూడండి, చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఇప్పుడు వర్షం వచ్చిందనుకోండి, వర్షంలో పోయి వాళ్ళకి తడవాలి, ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలని ఉంటది. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వర్షంలోకి పోకురా, వర్షంలో నానితే జ్వరం వస్తుంది, బట్టలు నానతాయి, జలుబు అవుతుంది, ఎన్నో రకాలుగా చెప్తుంటా. అంటే అక్కడ చూడండి, పిల్లాడేమో జీవితం ఆ ఆనందం, ఆ వర్షంలో ఆనందాన్ని చూస్తున్నాడు, పెద్దవాళ్ళేమో సమస్యను చూస్తున్నారు. అవునా కాదా? చూడండి, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు ఎంత తేడా ఉంది. మనం ప్రతిదీ ఏదైనా పిల్లలు చేస్తాము, నేర్పిస్తాము అని నేర్చుకుంటాము అని అన్నాను అనుకోండి, వెంటనే మనం దానికి ఒక లిటికేషన్ పెట్టింటాం. ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, భద్రం కావాలి, జాగ్రత్త కావాలి, నీ నుంచి కాదు, నీకు ఇంకా చాలా టైం పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి, ఎన్ని ప్రశ్నలు వేస్తామో. అవునా కాదు? ఇక్కడ అదే ధ్యానం చేసే వ్యక్తులు ఉన్నారనుకోండి, లేదులేండి, వాడు చేస్తుంటేనే వాడికి వస్తుంది, వాడు నేర్చుకుంటాడు అని వాళ్ళు చెప్తుంటారు. ధ్యానం చేసే వాళ్ళు చేసే వాళ్ళకు చేయని వాళ్ళకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది.
మొట్టమొదటగా ధ్యానం చేసే వాళ్ళ యొక్క మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతం ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్క దాంట్లో ఆనందాన్ని చూడగలుగుతాం. ఇలాంటి వ్యక్తి, ధ్యానం చేసే వ్యక్తులు ఎప్పుడూ ఆ యొక్క జీవితాన్ని భారంగా చూడరండి. ఎలా చూస్తారు? ఒక వరంలా చూస్తారు. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది అంత అద్భుతమైంది. మనకు అంత ఈజీగా ఇదేమి ఈ మానవ జన్మ రాలేదండి. ఎంతో కష్టపడితే మనకి ఈ మానవ జన్మ వచ్చింది. ఒకసారి ఒక వృద్ధుడు, ఒక పెద్ద జీవితంలో అనుభవం పొందిన వాళ్ళు ఉంటారు గదా! ఏం చెప్తాడంటే ఆయన, నా జీవితంలో 60 సంవత్సరాల వరకు నేను నా యొక్క సమయాన్నంతా బ్రతకడానికే ఖర్చు చేశాను. ఇప్పుడు మిగిలిన సమయాన్నంతా నేను జీవించడం నేర్చుకుంటాను అని చెప్తాడంట. ఈ ఒక్క మాటను కనుక మనం పట్టుకుంటే ఏం చేస్తాం? ఈ క్షణం నుంచే మన యొక్క జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్క క్షణాన్ని మనం ఆస్వాదించాలి. కాబట్టి మనం నిర్ణయం తీసుకుందాం. ఇన్ని రోజులు నేను నా యొక్క జీవితంలో నా యొక్క సమయాన్ని బ్రతికానా? జీవించానా? ఒకవేళ ఇన్ని రోజులు బ్రతికావనుకో, ఇప్పుడు జీవించడం నేర్చుకో. ఈ జీవించడం నేర్చుకోవడంలో నీకు ఎదురయ్యే ఎన్నో అడ్డంకులుంటాయి. ఎవరైనా తప్పు చేసి నువ్వు క్షమించడం నేర్చుకో. ధ్యానం తెలియని వాళ్ళకు ధ్యానం నేర్పించు. ఆ ప్రకృతిలో వెళ్తున్నాం ఇప్పుడు మనం కదా! ఒక ఓంకారేష్ పిరమిడ్‌కే కాదు, ఎక్కడెక్కడికో టూర్‌లకి వెళ్తుంటారు గదా! ఆ వెళ్ళిన చోటల్లో ప్రకృతి ఉంటుంది గదా! ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల ఎంతో నేర్చుకునేది మనం ఉంది. ప్రపంచం మొత్తంలో బయటకొతనే కాదండి. రోజు మన ఇంట్లో మనం ఉండి కూడా ఎన్ని విషయాల గురించో మనం నేర్చుకునేది ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, ఎలా జీవించామన్నది మన యొక్క జీవితానికి నిజమైన విలువ ఉంటుంది. ఏదో బ్రతికాడు, పోయాడు అంటే అంత మజా ఉండదు. ఏదో వచ్చిండు అందరిలాగా, నలుగురు పిల్లల్ని కన్నాడు, పెళ్లి చేసిండు, అయిపోయింది వాడి బాధ్యత. అంతేకాని వాడు బ్రతికాడే కానీ వాడు జీవించలేదని మన మొహం మీదనే చెప్తారు. మనం అలా కాకూడదు. మనం గొప్ప మార్గంలోకొచ్చాం. ఎందుకంటే ఈ బ్రతకడం అనేది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. దాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం కళ అనుకుంటాం. అబ్బా! ఏముంది వాళ్ళ దగ్గర నేర్చుకునేది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఏదో ఒక విషయం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని బాగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే. చూడండి, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. శరీరం బ్రతికితే మనిషి బతుకుతాడు. ఈ పాయింట్ రాసుకోండి. శరీరం బ్రతికితే మనిషి బ్రతుకుతాడు. అదే చైతన్యంతో, ధ్యానంతో, ప్రేమతో, సేవతో జీవిస్తే కనుక ఆ మనిషి మహామనిషి అవుతాడు. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. చైతన్యంతో, ప్రేమతో, సేవతో, ధ్యానంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళే మహామనుషులు అవుతారు. అందుకే మనకొచ్చిన ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. అందుకే ఏం చెప్తున్నారు? బ్రతకడం కాదు, జీవించాలి. మనం ఈ క్షణం నుంచి ఎవరైనా జీవించకుండా బ్రతుకుతుంటే జీవించడానికి నేర్చుకోండి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.